హిజ్కియా లైఫ్ ని రూల్ చేసుకోవడం ఆయనకి ఇచ్చేస్తున్నాడు దేవుడు. హిజ్కియా చేయాల్సింది ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి అధికారంతో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆయన లైఫ్ ని ఆయన రూల్ చేయాలి. మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తున్నా, మీ లైఫ్ ఎవ్వరి చేతిలో లేదు. నువ్వు రూల్ చేయాల్సింది నీ లైఫ్ ని. నువ్వు ఏ విధంగా దాన్ని డ్రైవ్ చేస్తే అదే వైపు వెళ్తది. నీకు గమ్యము నీకు ఎటువైపు ఉన్నదని నువ్వు ఫిక్స్ చేసుకుంటే నీ యొక్క లైఫ్ ని నువ్వు అదే వైపుగా నువ్వు రూల్ చేస్తావు, డ్రైవ్ చేస్తావు. నీ లైఫ్ ఖచ్చితంగా అటువైపుకే నడిపించబడుతుంది. ఇందులో అసలు ఏ మాత్రం అపనమ్మిక అనేది ఉండొద్దు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పవర్ కి మించినటువంటి పవర్ భూమి మీద ఎక్కడా లేదు. దేవుణ్ణి చెయ్యలేనటువంటి అద్భుతము దేవుని దగ్గర ఏదీ లేదు. భూమి మీద దేవుడు హ్యాండిల్ చెయ్యలేనటువంటి సిచ్యువేషన్ అసలు ఏదీ లేదు. ఓకే, నా మాటలతోటి నీ మైండ్ ని నువ్వు డెకరేట్ చేసుకో. నీకు ఒకవేళ ఆ అపోజిషన్, ఆ మౌంటైన్ కనుక నీ ముందుకు వచ్చినప్పుడు ఈ డెకరేషనే నీ ముందుకు నీకు ఆపరేట్ అయ్యి ఫెయిత్ తోటి ఒక్క మాటతోటి నువ్వు దాన్ని ఆజ్ఞాపిస్తావు. యేసు నామంలో నేను నిన్ను కమాండ్ చేస్తున్నా. యేసు నామంలో నువ్వు నా లైఫ్ నుంచి కంప్లీట్ గా పోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఏది చేస్తే అదే నీ జీవితంలో జరుగుద్ది. అదే దేవుడు నీకు ఇచ్చిన బలమైన ఆయుధం. దేవుడే స్టార్ట్ చేసేది, ఎండ్ చేసేది. లైఫ్ అనేది, డెత్ అనేది దేవుని చేతిలో ఉన్నది. ఆ దేవుడే ఏం చేశాడంటే ఆయన లైఫ్ అనేది ఎండ్ అయిపోతుందని దేవుడు చెప్పాడు. ఈ దేవుని ద్వారా రిలీజ్ అయినటువంటి ఈ మాటను హిజ్కియా ఎట్లా తీసుకున్నాడంటే చూడండి, నిజమే దేవుడైన యెహోవా ఈయన చేతిలోనే ఉన్నది, దేవుని దగ్గరే ఉంది. నా లైఫ్ గాని, డెత్ గాని, నాది ఫ్యూచర్ గాని అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఇక ఏదైనా దానికి మళ్ళా సెకండరీ అనేది ఉండదు. అది ఏదైనా లైఫ్ లో జరగాల్సిందే అని హిజ్కియా అనుకోలేదు. గాని తెలుసు అట్లాని, కానీ అంతకంటే ఎక్కువ ఏం తెలుసు అంటే దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. నా లైఫ్ ని రూల్ చేసుకునే అధికారం నా మీదనే ఉన్నది. యేసు నామములో నేను సంబడి ఎవరి మీదనో ఎక్సలెన్సీ స్పిరిట్ ని రిలీజ్ చేస్తున్నా. ఎక్సలెన్సీ పవర్ ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. ప్రియ, దేవుని యొక్క ఎక్సలెన్స్ పవర్ నీ మీదకి పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. నీ యొక్క లైఫ్ లో ప్రమోషన్ ని నేను చూస్తున్నా. ప్రియ, ప్రియ, నీ లైఫ్ లో దేవుని యొక్క ప్రమోషన్ ని నేను చూస్తున్నా. యేసు నామములో అది నీ కోసం ఓపెన్ కాబోతుంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ కమ్స్, బట్ బై ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ డిక్లేర్ ఇట్ ఇన్ రైట్ నౌ. సూపర్ న్యాచురల్ గా దేవుడు నీ యొక్క ప్రమోషన్ ని నీకు అన్లాక్ చేస్తున్నాడు. స్పిరిట్ పవర్ అనేది హద్దులు లేకుండా రిలీజ్ అయినప్పుడు ఆయన యొక్క మాటలు, ఆయన స్పిరిట్ ద్వారా రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి కూడా ప్రాఫెసీ లాగా రిలీజ్ అవడమే కాదు, కానీ ఆ ప్రాఫెసీ మేనిఫెస్టేషన్ కూడా దేవునికి ఇష్టమై ఉన్నది. సిచ్యువేషన్స్ నువ్వు మాత్రమే చేంజ్ చేయడం. అందుకే హిజ్కియాకి మళ్ళా లైఫ్ మళ్ళా స్టార్ట్ అయిన తర్వాత, రీస్టార్ట్ అయిన తర్వాత ఆయనకున్నటువంటి ఆ టైం నుంచి మళ్ళా దేవుని యొక్క నామంలో అతడు ప్రేయర్ చేసి దాన్ని మళ్ళీ దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత దేవుడు చాలా సంతోషించాడు. ఎందుకు తెలుసా? హిజ్కియా యొక్క లోపల ఉన్నటువంటి ఎబిలిటీని దేవుడు టెస్ట్ చేశాడు. లోపల ఉన్న సామర్థ్యాన్ని దేవుడు చూశాడు. అందుకోసమనే తన యొక్క ప్రేయర్ ద్వారా, తన యొక్క డిక్లరేషన్ ద్వారా తన లైఫ్ ని పొడిగించుకోవడం మీద అతనికి ఉన్న రూలింగ్ తోటి ఎంత పవర్ఫుల్ గా ఆపరేట్ చేస్తున్నాడు అంటే కంప్లీట్ గా దేవుడే హోప్లెస్ అయిపోయి నీ లైఫ్ ని నేను పొడిగిస్తున్నా, నీ జీవితాన్ని నేను పొడిగిస్తున్నా. చూడండి, సన్ను పైకి వెళ్లే కొద్దీ నీడ అనేది కిందకు వస్తుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ సన్ అనేది పైకి వెళ్లకుండా, ఆ గడియారం అనేది ఇట్లా ఆ క్లాక్ వైజ్ లో తిరగకుండా హిజ్కియా ఏం చేశాడంటే దాన్ని, ఆ సన్ని ఆపినాడు. సేమ్ టైంలో ఆ వాల్ క్లాక్ కూడా కిందకు వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళాడు. నీడ మెట్ల మీదకి కిందకి రావడం ఇది ఇస్ కామన్ థింగ్ అది. ఎందుకంటే సన్ పైకి వెళ్లే కొద్దీ నీడ అనేది కిందకు వస్తుంది. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? సింపుల్ గా ఆ నీడని 10 మెట్లు కిందకు వచ్చి దాన్ని ఏం చేశాడంటే పైకి పంపించేసినాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జాషువా ఏం చేశాడో సేమ్ అదే అనాయింటింగ్ హిజ్కియా మీద పనిచేసింది. వచ్చేదాన్ని కూడా వెనక్కి పంపించినాడు. యేసు నామములో నేను ప్రాఫెటికల్ అనాయింటింగ్ తోటి నేను రిలీజ్ చేస్తున్నా. నీ జీవితంలో నీకు ఛాన్సెస్ బ్యాక్ పోయినా, నీ హెల్త్ బ్యాక్ పోయినా, నీ యొక్క లైఫ్ టైము లేదు అని అది బ్యాక్ అయిపోయినట్లు అనిపించిన,
దేవుని యొక్క ఆత్మ ద్వారా యెహోవా యొక్క ప్రాఫిటస్ గా నేను రిలీజ్ చేస్తున్న బ్లెస్సింగ్ ని యేసు నామంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రూలింగ్ అనైంటింగ్ ద్వారా నీ లైఫ్ లోనికి బ్యాక్ వన్ని మరలా నీ యొక్క ప్రెసెంట్ లైఫ్ లోనికి రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. కాకపోతే నువ్వేం చేయాలంటే ఫోకస్ చేయాలి. ఇవాళ చెప్పినావు, రేపు చెప్పినావు, ఎల్లుండి చెప్పినావు, ఇంకో రోజు 10 days అయింది. ఇక అప్పుడు నీ లోపల చిన్నగా ఒక ఆలోచన వస్తుంది, ఇంత చేసినా ఏమీ జరగట్లేదు. నీ ఫాస్టింగ్ నీ ఫిజికల్ బాడీ దానికి నువ్వు పెట్టే బదులు నీ ఫాస్టింగ్ నీ వర్డ్స్ మీద పెట్టు. నీ ఫాస్టింగ్ అనేది నీ స్పీకింగ్ సూపర్ న్యాచురల్ మిరకిల్ వర్డ్స్ మీద పెట్టు. అర్థమైందా? నీ బాడీని నువ్వు ఫాస్ట్ పెడితే ఏమీ కాదు, కానీ నీ ఆత్మను గనక నువ్వు ఫాస్ట్ పెడితే, నీ ఆత్మకి గనక నువ్వు ఫాస్టింగ్ నేర్పిస్తే 24 hours కూడా అది నీ నోట్లోంచి అది బయటికి వస్తూనే ఉంటది. నీ యొక్క మెరకల్ అనేది, నీ బ్లెస్సింగ్ అనేది, నీ బ్రేక్ త్రూ అనేది, నీ అవుట్ స్టాండ్ దేవుని యొక్క గ్లోరీ అనేది రిలీజ్ అవుతూనే ఉంటది. యేసు నామంలో మీ లైఫ్ లోకి నేను ఒక పెద్ద 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 మౌంటైన్స్ మీ వైపు వచ్చినట్లు నేను దేవుని యొక్క నామంలో నేను చూస్తున్నా. బిగ్ మౌంటైన్స్ మీ ముందుకు వస్తున్నాయి. బిగ్ మౌంటైన్స్ మోతున్నాయి మీ వైపుకి. దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను డిక్లేర్ చేస్తున్నా. యేసు నామములో ఆ మౌంటైన్స్ ఏంది అంటే, దేవుడు నీ లైఫ్ లో నీకు ఇచ్చేటువంటి ఆ ఫైనాన్షియల్ అవుట్ పోరింగ్, హెల్త్ అవుట్ పోరింగ్ యేసు నామములో నేను విడుదల చేస్తున్నా, రిసీవ్ చేస్తున్నా. యెహోవా ఆత్మ ఇక్కడ సంచరిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు ఈ యొక్క ప్రొఫెటికల్ డిక్లరేషన్ లోనికి నువ్వు దాన్ని తీసుకొని అందులో నువ్వు డ్రైవ్ చేస్తూ ఆ బ్లెస్సింగ్ ని సొంతం చేసుకోబోతున్నావు. అందుకే నీకు ఎప్పుడు మెలకు వచ్చిన ఒంటరిగా ఉన్నావంటే గుర్తుపెట్టుకో, నిజంగా అది నువ్వు దేవుని చేత చూస్ చేయబడిన వ్యక్తివే. ఒక సీక్రెట్ చెప్పాలా, ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా లోన్లీగానే ఉంటారు. ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ఆ టైంని దేవుడితో స్పెండ్ చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా అట్లా సపరేట్ చేస్తాడు. ఏమవుతుంది, దేవుడిని మౌత్ పీస్ కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు సపరేట్ గానే పెడతాడు. ఒక డిఫరెంట్ ప్లేస్ లోనే దేవుడు వాళ్ళని పెడతాడు. అది ఎందుకో మనము లోన్లీగా అయిపోయినా పాట పాడుకోవడానికి కాదు. అదే టైంలో నీ లోపల ఉన్న ఆత్మ సహాయంతో నువ్వు అక్కడ ఫైట్ చేయడానికి, డాన్స్ చేయడానికి, రూల్ చేయడానికి, గంతులు వేయడానికి, దేవునితోటి నువ్వు ఆ టైంలో ఆయనతోటి నువ్వు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ విజన్ లోనికి వెళ్ళడానికి. యేసు నామములో నా జీవితం గ్రేట్ గా ఉన్నతంగా ఉండబోతుంది. నాకు తెలుసు నా లైఫ్ నా చేతిలో ఉన్నది. నాకు తెలుసు నా జీవితాన్ని నేను రూల్ చేస్తున్నా. నీ జీవితాన్ని నువ్వు రూల్ చేయకపోతే, ఇంకొక మాట చెప్తున్నా, సంబడి ఎవరో నీ లైఫ్ ని రూల్ చేస్తారు. నీ జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టాలో అక్కడ పెట్టు. క్యాస్ట్ అవుట్ యువర్ బర్డెన్స్. నీ భారమేమో దేవుని మీద, కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్ ని సూపర్ న్యాచురల్ గా నువ్వు పొందుకోవాలంటే ఈ ప్రయాసం అనేది, ఈ కష్టం అనేది ఆయన కింగ్డమ్ మీద పెట్టు. ఫైనాన్సెస్ ఆ విండ్ ని నేను రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. చెప్పు, నేను మిలియన్స్ కి నేను బ్లెస్సింగ్ గా ఉండబోతున్నా. మిలియన్స్ ని నేను రూల్ చేయబోతున్నా. నా చేతిలో మిలియన్స్ డాలర్స్ కనెక్ట్ అవ్వబోతున్నాయి. నువ్వు నమ్మితే దేవుడు అదే నీ జీవితంలో అది ఎస్ అనబోతున్నాడు. అందుకోసమని దేవుడిని ఒక లిమిట్ లో పెట్టలేదు. స్ట్రీమ్స్, రివర్స్ ఫ్లో అయ్యేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సముద్రపు వ్యాపారము నీ వైపు మళ్ళుతుంది. నేను ఏం చేయాలంటే యేసు నామములో సముద్రపు వ్యాపారం నా వైపు మళ్ళబోతుంది. థ్యాంక్ యూ జీసస్. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ నేను నువ్వు చెప్పిన మాటను నేను నమ్ముతున్నా. ఎంత గట్టిగా చెప్పగలిగితే నీ బయట ఉన్న పరిస్థితులు అంతగా మారటం మొదలుపడతాయి. ఏదైనా మార్చుకునేది, ఏదైనా మార్వలేనిది, ఏదైనా చేయాల్సింది, చేయకూడదు అన్ని నీ దగ్గరే ఉన్నాయి. నేను ఇక్కడే ఉంటా అంటే నువ్వు అక్కడే ఉంటావు. లేదు, నా జీవితం నేను ముందుకు పొడిగించుకుంటా అంటే నువ్వు ముందుకు వెళ్తావు. ఏదైనా నీ ప్రోగ్రామింగ్ ని బట్టే నీ లైఫ్ స్టైల్ ఉంటది. అద్భుతం చేయవాడు నీ కోసం రెడీగా ఉన్నాడు అద్భుతం చేయడానికి. నువ్వు దాన్ని చిన్న వెజల్లో పడతావో, గ్లాస్ లో పడతావో, బౌల్లో పడతావో, అది నీ ఇష్టం. ప్రతి వానికి వాని పరిమాణం అన్నది వానిని బట్టి ఆ ఫెయిత్ అనేది అనుగ్రహించబడింది. ఫెయిత్ పెరుగుతా ఉంటే నీ లోపల అద్భుతాలు కూడా పెరుగుతాయి. నీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది.
నీ ఫెయిత్ పెరుగుతూ ఉంటే దేవుని యొక్క పవర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తది. దేవునికి లిమిట్స్ లేనప్పుడు మనకెందుకు లిమిట్స్? దేవునికి ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనకెందుకు మన మైండ్ అన్నది మనమెందుకు షార్ట్ చిన్నగా పెట్టుకుంటాం? ఇచ్చేవాడు ధారాళంగా దయచేస్తాడు ఆయన. సో దేవుని యొక్క ఆత్మ ద్వారా నా పిల్లలారా మీ మైండ్స్ ను కూడా ధారాళంగా ఆలోచించేటట్లు, ధారాళంగా నీ లైఫ్ గురించి నువ్వు విజన్ తోటి డ్రీమ్ తోటి ఉండేటట్లు పరిశుద్ధాత్మ అభిషేకం తోటి నేను నీ యొక్క మైండ్స్ ని అలైన్ చేస్తున్నా. హల్లెలూయా. ఏ టైంలో నీకు మెలుక వచ్చినా ప్రేయర్ చేయి. ఇది నేను నీకు చెప్తున్నా, ఇందులో సీక్రెట్ ఉంది. ఇన్ని సార్లు ఇన్ని గంటలు నేను ప్రేయర్ చేస్తాను కౌంట్ చేయకు.